యేసయ్య అంటే ఇష్టం, భక్తి కలిగిన జీవితం, క్రమశిక్షణ కలిగిన జీవితం. దేవుని కోసం అవసరమైతే నెల జీతం ఇచ్చేయమంటే లెక్క జగన్ ఇచ్చేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. కానీ పరువు పోగొట్టుకొని అవమానాలతో బతకమంటే ఎవరు రెడీగా ఉంటారు? మనం చాలాసార్లు ధ్యానించినట్లు పరిశుద్ధత ముఖ్యమా పరువు ముఖ్యమా అంటే అత్యధిక శాతం క్రైస్తవులు పరిశుద్ధతను కోల్పోయి పరువు కోసం ప్రోకలనే పరిస్థితులు ఉంటాయి. నోటితో ఎవ్వరు ఒప్పుకోరు ఆ విషయాన్ని. పరువు పైన పర్లేదు, పరిశుద్ధత చాలా ముఖ్యం అని మాట్లాడతారు. కానీ ఉద్యోగం చేసే చోట, పని చేసే చోట, బంధువుల దగ్గర, పెళ్ళిళ్ళలో, ఫంక్షన్లో ఏది ముఖ్యం? పరువే ముఖ్యం. ఉపదేశానుసారమైన వస్త్రధారంతో పెళ్ళికి వెళ్ళగలరా? ఉపదేశానుసారమైన అలంకరణలతో పెళ్ళికి వెళ్ళగలరా? అప్పుడు దేవుని మీద తిరుగుబాటు చేసే మనసు ఉన్నట అంత మనసే ఉండదు, అలాంటి మనసే ఉండదు. కానీ పరువు ముఖ్యం. ఎవడు పడితే వాడు వచ్చి పేదోడిగా బేదోడిగా దిక్కుమాలుగా మన మొహం చూస్తుంటే అసహ్యమైన ఫీలింగ్ పెడుతుంటే చచ్చిపోయినట్టు అనిపించింది, నా ప్రాణం పోయినట్టు అనిపించింది అని ముందే మనకు అనిపించి ఆడెవడో మనం దిగు చూపులు చట్టమేంటి, డోంట్ లుక్ మీ డౌన్ యూ ఫెలో అని ముందే మనం ఫీల్ అయ్యి బో అనుకునేలాగా సిద్ధపడి వెళ్ళి మరి అది ఏమనుకున్నా అనిపించుకొని ఇంటికి వచ్చి క్షమించు ప్రభా, సారీ జీసస్. అంటే చాలాసార్లు మనం పరువు అనే దానికి చాలా ప్రాధాన్యత ఇచ్చే పరిస్థితి వచ్చేస్తుంది.